హైడ్రా ముందు అందరూ సమానమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి, పల్లా, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఎవరైనా హైడ్రాకు ఒక్కటే అని మీడియాతో జరిగిన చిట్చాట్లో చెప్పారు. అక్రమ నిర్మాణాలు చేసిన వారిని బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలన్న సీఎం రేవంత్ అక్రమ నిర్మాణాలపై అవసరమైతే ప్రజా కోర్టు పెడదామన్నారు. బీఆర్ఎస్ కు నిజాన్ని నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. అక్రమ నిర్మాణాలుంటే నా ఫ్యామిలీదున్నా తానే కూలగొట్టిస్తానన్న సీఎం రేవంత్ తాను జన్వాడ బయట పెట్టినట్టు కేటీఆర్ కూడా ఆధారాలతో రావాలని సూచించారు. హైడ్రా ముందు అందరూ సమానమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి, పల్లా, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఎవరైనా హైడ్రాకు ఒక్కటే అని మీడియాతో జరిగిన చిట్చాట్లో చెప్పారు. అక్రమ నిర్మాణాలు చేసిన వారిని బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలన్న సీఎం రేవంత్ అక్రమ నిర్మాణాలపై అవసరమైతే ప్రజాకోర్టు పెడదామన్నారు. బీఆర్ఎస్ కు నిజాన్ని నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. అక్రమ నిర్మాణాలుంటే నా ఫ్యామిలీదున్నా తానే కూలగొట్టిస్తానన్న సీఎం రేవంత్ తాను జన్వాడ బయట పెట్టినట్లు కేటీఆర్ కూడా ఆధారాలతో రావాలని సూచించారు. హైడ్రా ముందు అందరూ సమానమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం సెక్రటేరియట్ లో ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ హైడ్రాకు సంబంధించి విషయాలను స్పష్టం చేశారు. హైడ్రా ముందు అందరూ సమానమే అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైడ్రా సంబంధించి హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో చెరువులు, కుంటలు, అదేవిధంగా నాలాలు ఇవన్నీ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి తో పాటుగా ఇతర ఎంఐఎం నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కొంతమంది ఉన్నారు. ఇందులో ఎవరైనా కానీ తాను సమానమే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో ఎవరైతే రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.